హాయ్ వ్యూవర్స్, దిస్ ఈస్ కార్తిక్ కోట. దిస్ ఈజ్ లింగారెడ్డి. టాప్ 5 ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన సీజ్ ఫైర్ డీల్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. మనకు తెలుసు అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసింది. ఆ దాడిలో 1200 మంది చనిపోయారు. అయితే అప్పుడు హమాస్ దగ్గర ఒక 251 మందిని బందీలుగా తీసుకువెళ్ళింది. ఆ 251 మందిలో అమెరికన్ పౌరులు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా 251 మందిలో లాస్ట్కి మిగిలింది 51 మంది. ఎందుకంటే చాలామంది వేరు దాడుల్లో మరణించడం జరిగింది. సో ఆ 51 మందిలో 7 అమెరికన్ పౌరులు ఉన్నారు. సో ఈ 7 అమెరికన్ పౌరుల్ని కాపాడడం కోసం అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. ట్రంప్ ముఖ్యంగా దీని గురించి ప్రత్యేక దృష్టి సారించారు. ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ ఇంకా అధ్యక్ష పదవి చేపట్టలేదు, కానీ ఇప్పటి నుంచే తన రాజకీయ మార్క్ అనేది వదులుతున్నారని అనుకోవాలి. ఎందుకంటే చాలా డీప్గా ఇన్వాల్వ్ అవుతున్నారు ట్రంప్ పొలిటికల్ ఇష్యూస్లో, వార్ రిలేటెడ్ ఇష్యూస్లో. ఒక రాయబారిని నియమించి నెతన్యాహుతో చర్చలు జరిపించమని చెప్పి, ఆ రాయబారిని అటు హమాస్తో కూడా చర్చలు జరిపించమని చెప్పి ఒక సీజ్ ఫైర్ డీల్కి అయితే ట్రంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ డీల్ అనేది కాస్త సఫలీకృతం అయ్యే దిశగానే కనిపిస్తోంది. ఈ 51 మందిని రిలీజ్ చేయడానికి హమాస్ రీసెంట్లీ ఒప్పుకుంది. అవును, మనం గతంలో కూడా చూసుకున్నాం. ఎందుకంటే ట్రంప్ మరికొద్ది రోజుల్లో ఛార్జ్ తీసుకోబోతున్న నేపథ్యంలో ముఖ్యంగా తన దేశ ప్రజల భద్రత గురించి ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించే వ్యక్తి ట్రంప్. సో ఈ నేపథ్యంలోనే హమాస్ చెరలో ఎవరైతే బందీగా ఉన్నారో వారిని విడిచిపెట్టకపోతే తాను అమెరికా అధ్యక్షుడైన తర్వాత నరకం చూపిస్తానని చెప్పి ట్రంప్ ఇటీవలే వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో పాటు ప్రెసిడెంట్ అవ్వగానే అత్యధికంగా 25 విధి విధానాలపై సంతకం చేసేందుకు ట్రంప్ కూడా రెడీ అవుతున్నారు. గతంలో జో బైడెన్ 12 విధి విధానాలకు సంబంధించి, అమెరికాకు సంబంధించిన 12 విధి విధానాలకు సంబంధించి సంతకం చేసి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు రేపు ట్రంప్ ఛార్జ్ తీసుకోబోతున్న తరుణంలో అత్యధికంగా 25 విధి విధానాలపై సంతకం చేసి ఆయన మరో చరిత్ర సృష్టించబోతున్నారు. అందులో ముఖ్యంగా ప్రధాన అంశం తన పౌరుల భద్రత గురించి. ఇక కెనడా అప్డేట్ గురించి ఏంటి? కెనడా కూడా రాజకీయంగా ఆ దేశంలో కూడా సంక్షోభం రాబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే 2024 సంవత్సరం చూసుకుంటే చాలా దేశాల్లో రాజకీయ సంక్షోభం వచ్చింది. సో కెనడా కూడా అదే దారిలో వెళ్తుంది. ముఖ్యంగా ఏమవుతుందంటే ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో తన నియంత పాలన మొదలు పెట్టాడని చెప్పుకోవడానికి సంకేతాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే అక్రమ వలసలతో పాటు డ్రగ్స్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ఆ దేశ ప్రధాని దేశం మీద పట్టుకోల్పోవడంతో పాటు ప్రధాని పదవిపై కూడా పట్టుకోల్పోతున్నాడు. దీన్ని కరెక్ట్ కాదు, మీరు రాంగ్ వేలో వెళ్తున్నారని చెప్పిన వాళ్ళ పట్ల ఆయన చాలా హార్ష్గా బిహేవ్ చేస్తున్నాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ దేశ ఉప ప్రధాని ఫైనాన్షియల్ మినిస్టర్ క్రిస్టియన్ని ఆయన పక్కకు తప్పించిపోయారు. వీరిద్దరి మధ్య అది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే క్రిస్టియన్ గాని మనం చూసుకున్నట్లయితే ఆవిడ చాలా పవర్ఫుల్ ఉమెన్. ట్రూడో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ విదేశాంగ మంత్రిగా ఆవిడ బాధ్యతలు చేపట్టారు. ఆ టైంలోనే బిజినెస్ డీలింగ్స్ అనేవి ఆవిడ చాలా కీలకంగా వ్యవహరించారు. దాంతో ఇంప్రెస్ అయిన ట్రూడో ఆవిడని ఆర్థిక శాఖ మంత్రితో పాటు ఉప ప్రధానిగా కూడా ఆయన నియమించారు. బట్ ఈరోజు ఈ వలసల పట్ల, ఈ డ్రగ్స్ పట్ల ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో దాంతోపాటు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సుంకాలు కూడా విధిస్తామని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. సో ఇదేదో మనకి బ్యాడ్గా తగులుతుందని ఆవిడ సజెషన్ ఇస్తే ఆవిడ్ని పదవి నుంచి తొలగించిపోయాడు. సో ఆవిడ దాంతో ఆగ్రహం చెంది దాని నుంచి బయటకు వచ్చేసేసింది. బయటికి రావడంతో పాటు ఆ దేశ ప్రధాని పైన కూడా విమర్శలు చేసింది. దేశం సంక్షోభంలోకి వెళ్ళబోతుందని ఆ దేశ ఆర్థిక మంత్రి చెప్తే ఇంకా కెనడాలో ఏముందని చెప్పుకోవాలి. ఇక మరొక అప్డేట్ చూసినట్టయితే ట్రంప్కి హష్ మనీ కేసు అనేది కాస్త చిక్కులు పెట్టే దిశగానే కనిపిస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు హష్ మనీ కేసు అంటే. అసలు ముందు హష్ మనీ అంటే ఏంటో తెలుసుకుందాము. ఒకళ్ళు కోర్టు ముందు జరిగిన దాన్ని కూడా జరగనట్టు చెప్పేందుకు ఒక రకమైన ఒక లంచం లాంటిది ఇస్తారు. అలాంటి కేసునే మనం హష్ మనీ కేసు అంటారు అమెరికన్ పరిభాషలో. సో ఈ కేసులో ట్రంప్ చిక్కుకున్నారు. ఎందుకంటే 2016లో ట్రంప్ స్టార్మీ డేనియల్స్ అనే ఒక పాన్ స్టార్తో ఏకాంతంగా గడిపారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏకాంతంగా గడితే తప్పేం లేదు, కానీ ట్రంప్ ఏం చేశారంటే తన రిపబ్లికన్ పార్టీకి వచ్చిన ఫండ్స్, విరాళాలు, డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆమెకి సర్దుబాటు చేశారట, ఆమెకి ఇచ్చారట. అంటే ఆమె నోరు విప్పకుండా ఉండడానికి, కోర్టు ముందు కానీ మీడియా ముందు కానీ ఆమె నోరు విప్పకుండా ఉండడానికి ట్రంప్ ఆమెకి అక్షరాల $130,000 మనీని ఆమెకి ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్లీ ఆమె ట్రంప్ తనకి డబ్బులు ఇచ్చారని చెప్పి కోర్టు ముందు ఒప్పుకుంది. సో రైట్ నౌ ట్రంప్ ఏమన్నారంటే నేను ఇప్పుడు అధ్యక్షుడిని కదా, నాపై ఇలాంటివి ఏమీ వర్తించమని చెప్పి అన్నా కానీ కోర్టు ట్రంప్కి ఒక రకంగా షాక్ ఇచ్చింది. మీరు అధ్యక్షుడైనా కానీ ఇదంతా మీకు
ఒక రకంగా నిర్ధారణ అయితే మీరు నేరం చేశారని తేలితే ఖచ్చితంగా మీకు శిక్ష పడుతున్న విధంగా కోర్టు అయితే వర్డిక్ట్ ఇచ్చింది. సో రైట్ నో హష్ మనీ కేసు అనేది ట్రంప్కి కాస్త చిక్కులు పెట్టే వ్యవహారంలోనే కనిపిస్తోంది. అండ్ ట్రంప్ అంతేకాదు డబ్బులు ఇవ్వడమే కాదు రికార్డ్స్ అన్ని కూడా తారుమారు చేశారు. సో ఈ ఆరోపణలన్నీ ఆయన మీద ఉన్నాయి. ఈ ఆరోపణలే కాకుండా ఇంకా 34 అదనపు ఆరోపణలు, ప్రధాన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ హష్ మనీ కేసు అనేది ట్రంప్ కి కాస్త ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవాలి. ఇక మరొక అప్డేట్ చూసినట్టయితే బషర్ అసద్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఆయన ఏం ప్రకటన చేశారు రీసెంట్? బషర్ అసద్ సిరియా నుంచి పారిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా మా వద్దే ఉన్నాడని రష్యా ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలోనే బషర్ అసద్ తన తొలి ప్రకటనని, అంటే దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన తొలి ప్రకటన అయితే విడుదల చేశాడని అక్కడ మీడియా వర్గాలు అయితే చెప్తున్నాయి. దానిలో ఏమిటంటే సారాంశం, తాను ఏ కోశానా కూడా నియంతృత్వ పోకడలో లేనని, తన వల్ల బందీగా ఎవరూ లేరని, సో ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితులు వస్తాయి లొంగిపోవాలని తాను ఎప్పుడు భావించలేదని, దాంతోపాటు తనకి ఇలాంటి సజెషన్ కూడా ఎవరు ఇవ్వలేదని ఆయన చెప్పుకోవడం జరిగింది. దీంతోపాటు ఏం జరిగిందంటే దేశము చిన్నగా రెబల్స్ చేతిలోకి వెళ్ళిపోతున్న తరుణంలో నేను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నాకు ప్రధాని పదవి అయితే ఏంటి, మరో ఏ పదవి అయితే ఏంటి అని చెప్పి ఆయన చెప్పడం కూడా ఒక సంకేతంలాగా చెప్పుకోవాలి. రెండోది ఏంటంటే ఆయన ఏమన్నారంటే ఇదే చాలా కీలకమైన విషయం, నగరాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి రెబల్స్ చేతిలోకి వెళ్ళిపోతున్నప్పుడు యుద్ధం అనివార్యమని భావించిన తరుణంలో, తాను యుద్ధానికి సిద్ధంగా లేని తరుణంలో నేను అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నేనైతే పారిపోలేదు, జస్ట్ నేను సేఫ్గా ఒక ప్రాంతానికి వచ్చానని మాత్రమే ఆయన చెప్పుకొచ్చారు. ఇది అసలు ఆయన సిరియా నుంచి వెళ్ళిపోయిన తర్వాత చేసిన కీలక ప్రకటనగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా నరమేధం గురించి అప్డేట్ చూసినట్టయితే ఒక పక్కన కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది అనే ఊహాగానాలు నడుస్తున్నాయి, సీజ్ ఫైర్ డీల్ అనేది జరుగుతుందని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి. బట్ దానికి కాస్త తూట్లు పొడిచేలాగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ రీసెంట్లీ గాజాపై దాడి చేసింది. 24 గంటల్లో గాజాలో 54 మంది మరణించారు. ఈ 54 మందిలో మహిళలు, చిన్నారులు ఎక్కువ. ఎందుకంటే గాజాలో ఎక్కువ హమాస్ మిలిటెంట్లు ఉన్నారు. వాళ్ళని హతమార్చడానికి ఇంకా ఖచ్చితంగా ఇలా ఇన్నోసెంట్ వాళ్ళు కూడా చనిపోతున్నారు ఇజ్రాయెల్ దాడులో. అంతేకాదు ఇజ్రాయెల్ గాజా పైనవే కాదు సిరియాపై కూడా బాంబు దాడులు చేస్తుంది. సో ఓవరాల్ గా ఇజ్రాయెల్ డామినెన్స్ కంప్లీట్లీ కనిపిస్తోంది. మనకు తెలుసు 14 నెలలుగా హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర యుద్ధమే చేస్తుంది. హమాస్ కూడా ప్రతిఘటిస్తుంది, కానీ ఇజ్రాయెలే ఎక్కువ డామినెంట్ కనబరుస్తుందని చెప్పుకోవాలి. అయితే ఖచ్చితంగా గాజా స్ట్రిప్ పైనే ఇజ్రాయెల్ ఎక్కువ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే హమాస్ మిలిటెంట్లు అక్కడే చాలా మంది ఉన్నారు. వాళ్ళని హతమారిస్తే ఇక చాలా వరకు తమ ఇష్యూ సాల్వ్ అయిపోతుంది అనే క్రమంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం వ్యవహరించి ఇట్లా రీసెంట్లీ గాజాలో నరమేధం సృష్టించింది. ఆ నరమేధంలో 54 మంది చనిపోయారు. అయితే మొత్తంగా చూసినట్టయితే గాజాలో ఇప్పటిదాకా 45,000 మంది చనిపోయారు. 45,000 మంది చనిపోయారు, 1,00,000 మందికి పైగా గాయాల పాలయ్యారు. నిజంగా చెప్పుకోవాలంటే 2024 సంవత్సరం ఇజ్రాయెల్ గాజా మీద కానీ హమాస్ మీద కానీ చేసిన దాంట్లో ఆధిపత్య పోరు ఎలా ఉన్నా కానీ ఇజ్రాయెల్ ప్రజలు అల్లాడిపోయారు. 44,000 మంది చనిపోవడం అంటే అది వేరే దేశంతో స్వతంత్ర యుద్ధం అయితే అనుకోవచ్చు, కానీ ఇక్కడ పూర్తిగా ఒక టెర్రరిస్ట్ గ్రూప్కి ఒక ప్రభుత్వానికి జరుగుతున్న పూర్తి యుద్ధంలో అమాయకులమైన 44,500 మంది, దాదాపు 45,000 మంది మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం. అటు ఇజ్రాయెల్ బందీలు వాళ్ళ దగ్గర ఉన్నారు, అలానే గాజాలో హమాస్ మిలిటెంట్ చంపేయాలనే ఉద్దేశంతో ఇన్నోసెంట్ వాళ్ళుగా చచ్చిపోతున్నారు. సో ఓవరాల్గా ఇన్నోసెంట్స్ ఎక్కువ మంది బలవుతున్నారు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రతిఘటిస్తున్నారు. దీని మీద ఐరాస స్పందించింది, అలానే చాలా మంది మానవ హక్కుల సంఘాలు స్పందిస్తున్నాయి. పాలస్తీనా కూడా దీనిపై ప్రతిఘటించింది. సో ఓవరాల్గా ఇది టాప్ 5 ఇంటర్నేషనల్ ఇష్యూస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.